బిగ్ బాస్ హౌస్ ఈ వారం బీబీ రాజ్యంగా మారిపోయింది. గత సీజన్స్‌లో పెట్టినట్టే ఈసారి కూడా రాజులు, రాణులు అంటూ గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఇందులో భాగంగా కళ్యాణ్‌ని మహారాజుగా, దివ్య, రీతూని ఇద్దరిని మహారాణులుగా పెట్టడం బిగ్ బాస్. ఇక బీబీ రాజ్యంలో తొలి రోజు ఆటలో రీతూ మరోసారి సంచాలక్‌గా ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు సంచాలక్‌గా బాగా చేసిన కళ్యాణ్‌ని ఫెయిల్ సంచాలక్ అంటూ తనుజ రెచ్చగొట్టింది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఇమాన్యుయల్ మినహా అందరూ నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేందుకు అందరికీ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పాడు. ఇందుకోసం ఈ వారం హౌస్ మొత్తానికి బీబీ రాజ్యంగా మార్చేశాడు. రీతు, కళ్యాణ్, దివ్య ఈ వారానికి బీబీ రాజ్యానికి రాజు, రాణులు. వీళ్లకు ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి. వీరికి బెడ్రూమ్‌లో నివసించే హక్కు ఉంది. అలాగే పూర్తి ఇంటికి యాక్సెస్ కూడా లభిస్తుంది అంటూ చాలానే వారాలు ఇచ్చాడు బిగ్ బాస్. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా వీళ్ళు సేవ్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళని ఓడించి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతా వారికి కూడా అవకాశం లభించనుంది. ఇలా ఈ వారం ముగిసేసరికి అందరిలో ఒక్కరే ఇమ్యూనిటీ పొందుతారు. ఆ ఒక్కరే ఈ ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక రాజు, రాణులు కలిసి ఇంటి సభ్యులందరినీ 4 కమాండర్స్‌గా, అలాగే 4 ప్రజలుగా విభజించడం జరుగుతుంది అని బిగ్ బాస్ చెప్పాడు. కమాండర్స్‌కి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వారికి కూడా ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. ఇక ప్రజలకి ఎలాంటి అవకాశం లేదు. అలానే ఇంటి పని అంతా వాళ్ళే చేయాల్సి ఉంటుంది. ఇక పవర్ రాగానే దివ్య, రీతు మామూలుగా ఎక్స్ట్రాలు చేయలేదు. ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసినట్లు క్వశ్చన్స్ అడిగారు. చివరికి కమాండర్లకు నిఖిల్, సంజన, తనుజ, డీమాన్లని సెలెక్ట్ చేశారు. దీంతో కమాండర్స్ ఇప్పటి నుంచి రోజు రూమ్‌లో ఉంటారు. ప్రజలు మాత్రం బయట డెన్‌లో ఉండాలి అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. అలానే రాజు, రాణులు, కమాండర్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. పూర్తి పనులన్నీ ప్రజలు అయిన భరణి, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, గౌరవ్ మాత్రమే చేయాలని ఆదేశించారు బిగ్ బాస్. కాసేపటి తర్వాత భరణిని పిలిపించుకొని హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య. నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది. భరణి గారిని పిలిచి హెడ్ మసాజ్ చేయించండి అంటూ డీమాన్‌కి ఆర్డర్ వేసింది దివ్య. దీంతో భరణిని పిలిపించి హెడ్ మసాజ్ చేయించాడు డీమాన్. అయితే ఇది సరిపోకపోవడంతో ఏంటో కానీ తను కూర్చున్న స్టూల్‌కి సపోర్ట్ కావాలంటూ సుమన్‌ని రప్పించింది. నా బ్యాగ్‌కి మీ బ్యాగ్ ఆనించి నిల్చోండి అంటూ తను కూర్చున్న స్టూల్ వెనకాల సుమన్ శెట్టిని నిల్చోమని చెప్పింది దివ్య. అలా ఉండగానే భరణితో హెడ్ మసాజ్ చేయాలంటూ దివ్య చెప్పింది. ఇంతకన్నా వేరే శిక్ష ఏమైనా ఉంటే విధించండి మహారాణి అంటూ భరణి సరదాగా అన్నాడు. నెక్స్ట్ కమాండర్స్‌కి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కమాండర్స్‌లో ఒకరు వాళ్ళ స్థానాన్ని రిస్క్‌లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితోటి పోరాడాల్సి ఉంటుంది. ఈ పోటీలో వాళ్ళు విజయం సాధిస్తే కమాండర్‌గా తమ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు వాళ్ళ స్థానాన్ని తీసుకొని కొత్త కమాండర్లు అవుతారు. ఇక కమాండర్స్ నలుగురిలో ఎవరు ప్రజలతో పోరాడుతారో తెలుసుకోవడానికి ముందుగా ఒక పరీక్ష పెట్టాడు. అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇందుకోసం కమాండర్స్‌కి విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ అనే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియ వివిధ రౌండ్స్‌లలో జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ టాస్కులలో భాగంగా బాస్కెట్లను కమాండర్స్ బ్యాగ్‌లో వెనక వైపు ధరించాలి. బెల్ మోగగానే ట్రేల్లో ఉన్న బాల్స్‌ని తీసుకొని ఇతర కమాండర్ల బాస్కెట్‌లోకి వేయాలి. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్‌లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయి తమ కంటెండర్ స్థానాన్ని కాపాడుకోవడానికి ఆట నుంచి తప్పించుకుంటారు. చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్‌లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు తన స్థానాన్ని రిస్క్‌లో పెట్టి ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది. గేమ్ మొత్తం బ్లూ లైన్‌లోకి లోపలే ఉండి ఆడాలి అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. రీతు ఈ గేమ్‌కి సంచాలకుగా ఉంది. అయితే ఫస్ట్ రౌండ్‌లోనే తనుజ మీదకి రావడంతో డీమాన్ అనుకోకుండా లైన్ దాటేశాడు. కానీ రీతు నువ్వు నెట్టేశావంటూ తనుజపై ఫైర్ అయి డీమాన్‌ను ఆడించేసింది. సేమ్ అదే రౌండ్‌లో నిఖిల్ కూడా లైన్ క్రాస్ చేసినా రీతు మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ డీమాన్ మళ్ళీ అవుట్ అయ్యాడు. అయినా కానీ రీతు వార్నింగ్ అంటూ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. ఇలా డీమాన్‌ని గెలిపించడానికే రీతు సంచాలక్ అయినట్లు అనిపించింది. అయితే ఫస్ట్ రౌండ్‌లో తక్కువ బాల్స్ ఉన్న నిఖిల్ సేఫ్
అంటూ రీతు ఫస్ట్ అనౌన్స్ చేసింది. కానీ బిగ్ బాస్ మళ్ళీ అడగగానే నిఖిల్ ఈ రౌండ్లో బయటకెళ్ళిపోయాడు కనుక తనుజ సేవ్ అయింది అంటూ షాక్ ఇచ్చింది. తర్వాత రౌండ్లో డీమాన్ సేఫ్ కాగా చివరి రౌండ్లో నిఖిల్ గెలిచాడు. ఇలా సంచాలక్గా రీతు తీసుకున్న డిసిషన్ వల్ల సంజనతో పెద్ద గొడవ అయిందని చెప్పుకోవచ్చు. అయితే కమాండర్స్లో నలుగురిలో సంజన లాస్ట్ రావడంతో తాను ప్రజల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో గేమ్ ఆడాల్సి వచ్చింది. కమాండర్ తమ స్థానం నిలబెట్టుకోవడానికి ఆ కమాండర్ ఎంచుకున్న సభ్యుడు కమాండర్ అవ్వడానికి బిగ్ బాస్ పెట్టిన పోటీ బిల్డ్ ఇట్ విన్ ఇట్. ఈ పోటీలో కమాండర్ సంజన విజయం సాధిస్తే తన స్థానాన్ని కాపాడుకోగలుగుతుంది. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు కొత్త కమాండర్ అవుతారన్నమాట. ఈ పోటీలో గెలవడానికి పోటీదారులు బజర్ మోగగానే తమకి కేటాయించిన బాక్స్లని ఒక్కొక్కటిగా తీసుకొని స్క్వేర్ లోపల ఒక బాక్సుపై మరొక బాక్సు ఉండేలా ప్లేస్ చేసి టవర్ని నిర్మించాలి. బజర్ మోగేసరికి ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్ళు ఈ పోటీలో గెలిచి కమాండర్ అవుతారు. ఈ టాస్క్కి కళ్యాణ్ సంచాలక్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్కి తనతో పోటీ పడడానికి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది సంజన. నిజానికి ఈ గేమ్లో సంజనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే సుమన్ తాను ఉన్న హైట్కి ఇలా బాక్స్ల మీద బాక్స్ పెట్టడం చాలా కష్టం అవుతుంది. కానీ సంజనకి ఫుల్ పోటీ ఇస్తూ సుమన్ బాక్స్ల మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు. దీంతో సుమన్ ఆట చూసి అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు. అలా చివరికి సంజన సుమన్ ఇద్దరూ ఒకే ఎత్తులో టవర్ కట్టేశారు. దీంతో కళ్యాణ్కి ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. దీంతో టవర్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాం. అలానే సంజన గారు నిర్మించిన టవర్ స్ట్రెయిట్గా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఉంది కనుక అని కళ్యాణ్ తన డిసిషన్ చెప్పబోయాడు. ఇంతలో టవర్ ఏ పొజిషన్లో ఉన్నా పర్వాలేదు అన్నారు కదా అంటూ తనుజ మధ్యలో క్వశ్చన్ చేసింది. దీనికి తనుజ నేను వాళ్ళ గేమ్లో స్పిరిట్ పెంచడానికి అలా చెప్పా, ఇస్తానా ఇవ్వనా అనేది నా డిసిషన్. మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలానే చూస్తారు. కానీ నేను ఇద్దరిని చూడాలి అంటూ కళ్యాణ్ వాదించాడు. అలా అయితే లాస్ట్ బాక్స్ ఆయననే ముందు పెట్టాడు కదా, అప్పుడు ఆయనదే ఎక్కువసేపు స్టేబుల్గా ఉన్నట్లు కదా అంటూ దివ్య కూడా పాయింట్ లేవనెత్తింది. అయినా కానీ ఇది నా డిసిషన్ అంటూ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు. ఇక కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనుజ గట్టిగా గొడవ చేసింది. కళ్యాణ్ నువ్వు ముందు చెప్పాల్సింది స్టార్ట్ అయినాక ఉండాలి. నీకు నచ్చినట్లు చెప్పేసి ఇప్పుడు మారుస్తానంటే ఎలా కుదురుతుంది అంటూ తనుజ అరిచింది. దీంతో ఇదిగో నీకు సగం సగం అర్థమైందని అలా చెప్పకు. నీకు ఇష్టం వచ్చినట్లు చెప్తే వినడానికి రెడీగా ఎవడూ లేడిక్కడ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నువ్వు చెప్పిన మాట మీద లేవు కళ్యాణ్. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పిన పాయింట్ వేరు, అయిపోయాక చెబుతున్న మాటలు వేరు అని తనుజ ఇంకా రెచ్చగొట్టింది. దీంతో నీకు అదే చెప్తున్నా తనుజ, అదే వద్దు. సంచాలక్గా నా డిసిషన్ ఫైనల్ అంటూ కళ్యాణ్ అన్నాడు. తనుజ అయినా సరే వదలకుండా సాగదీసింది. ఆయన హైట్కి అందకపోయినా రీచ్ చేశారు అని తనుజ చెప్పగానే ఓకే హైట్ మ్యాటర్స్ కాదా అయితే అని కళ్యాణ్ అడిగాడు. అవును అని తనుజ చెప్పగానే రెండు హైట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు నువ్వు డిసిషన్స్ ఎవరికి ఇవ్వాలో అని కళ్యాణ్ సూటిగా అడిగాడు. నన్ను అడిగితే నేను ఈయనకే చెప్తాను అని తనుజ అంది. దీంతో సరే అయితే కూర్చో, నేను అది ఇవ్వను, కూర్చో నేను ఇవ్వను తనుజ అంటూ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. దీంతో ఫెయిల్ సంచాలక్ అంటూ తనుజ అరిచింది. వెరీ గుడ్ నైస్ స్టేట్మెంట్ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. పెట్టుకో ఇచ్చుకో అంటూ తనుజ సెటైర్లు వేసింది. దీంతో సంజన గెలిచిందంటూ కళ్యాణ్ చెప్పేసి నిలబెట్టి బాక్స్లను తనుజ మీద కోపంతో గట్టిగా గుద్ది పడగొట్టాడనమాట. దివ్య కూడా కళ్యాణ్ డిసిషన్స్పై మాట్లాడింది. క్లియర్గా ఒక పాయింట్ చెప్పలేదు కళ్యాణ్ నువ్వు అని దివ్య అంది. రాంగ్ గేమ్ అయినా సరే కరెక్ట్ అని పోర్ట్రే చేయడానికి చూస్తే తీసుకోవడానికి ఎవడూ లేడు ఇక్కడ, ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్స్ ఇస్తారు అంటూ కళ్యాణ్ కోప్పడ్డాడు. తర్వాత ఇమ్ముతో మాట్లాడుతూ మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడాడు కళ్యాణ్. ఎవడు ఏదనుకుంటే అదే గేమ్, రూల్స్ గీల్స్ ఏమీ లేవు ఇక్కడ. కాదన్నా ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్ చేసేస్తావా నువ్వు? విన్ అయిన టీంకి ఇస్తావా? మరి సపోర్ట్ చేసినోడికి గురించి 1,00,000 మాట్లాడతాం అన్న ఫెయిల్ సంచాలకంట. మనుషులు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. ఫెయిల్ సంచాలకంటే ఎలా ఉంటుంది
అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు.